పరిశుద్ధ దేవాలయం తరపున మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుని నిండారులుగా దీవించును కాక. ఈ పగటి ఎందు మనందరినీ నిత్య జీవములో నడిపించును కాక. మనమందరం కూడా ఈరోజు ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని పొందుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏది న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు మళ్ళీ 5వ అధ్యాయం 5వ వచనం. దాదాపు 12 గంటలకు మరలా వెళ్ళి మరి కొందరిని అలాగనే తిరిగి తీసుకుని వచ్చాను. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరి కొందరిని తీసుకొచ్చి నిలిచి ఉండి చూసి, ఇక్కడ దీని నిమిత్తం మీరందరూ ఓరకున నిలుచున్నారని వారిని అడిగా వారు ఎవరునూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక దేవుడికి మనం ఎలా కనబడుతున్నామంటే, మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా, ఆయన పనికొచ్చే పాత్రగా నన్ను నిన్ను పిలిచాడు. ఆ పిలుపుకి మనం ఊరకనే నుంచుండను. ఆయన పిలుపు ఎందుకు పిలిచాడు? మనల్ని ఒక పని కోసం పిలిచాడు. ఆ పనిని మనం ఎలా నిర్వర్తించాలి? మనం ఆత్మతో సత్యంతో నిలబడాలి. అలా నిలబడితేనే దేవుడి దీవెనలు పొందుకోగలం. నేను వెనుకొచ్చానయ్యా, నేను ముందుకు వచ్చానయ్యా, నాకెందుకు ఇవయ్యా అనే ఆలోచన మనం చేస్తాం, అడుగుతాం. వెనకొచ్చిన వాళ్ళని ఒకే రకంగా, ముందు వచ్చిన వాళ్ళని ఒకే రకంగా, అందరినీ సమానంగా చూసే దేవుడు నా దేవుడు. నేను 40 సంవత్సరాల సీనియర్ని, నేను 50 సంవత్సరాల సీనియర్ని, సంఘంలో అన్నీ నాకే తెలుసు అనే వాళ్ళని అసలు లెక్క చేయడు. ఆయన పిలిచాడు కాబట్టి అందరినీ సమానంగా, ఆయన ఏది న్యాయమో అది మీకు ఇస్తానని చెబుతున్నాడు. మనకు ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. నేను పెద్దయ్య గారి దగ్గర బాప్తీసం తీసుకున్నాను, అందరికన్నా గొప్పవాడిని. సుక్కరిను పరిచయుడు అలాగే చేస్తున్నారు ఇక్కడ ప్రార్థన. సుక్కరేమో రొమ్ము కొట్టుకుంటున్నాడు, పరిచయుడేమో ఆయనే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను వారానికి 2 పూటలు ఉపవాసం ఉంటున్నాను, నాకు కలిగిన దాంట్లో దశ భాగం ఎత్తున్నాను. ఆ సోరులు వెళ్ళే నన్ను కూడా అలా చేర్చబాకయ్యని గొప్ప చెప్పుకుంటున్నాడు. అది దేవుడి చిత్తము కాదు. అసలు ఆయన అలా ఊరుకోడు కూడా. సుక్కరు ఏమంటున్నాడు? అయ్యా, నేను పాపని, నీ ఎంత నేను చూస్తానికి కూడా నా కన్నులు సరిపోవటం లేదని తలదించుకొని ఏడుతున్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్తాడు నా దేవుడు. ఎంతమంది అయితే తగ్గింపులో ఉంటారు, ఎంతమంది అయితే తగ్గింపు జీవితానికి అలవర్చుకుంటారు, ఎంతమంది అయితే ఆయన సన్నిధిలో నిలబడతారు, ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ కూడా అలాగే ఎక్కడ చాలా చేయబడి కంట చాలా మందిని కూడా లాస్ట్ దాకా వచ్చిన వాళ్ళకు కూడా అదే కూలిచ్చి నిలబెట్టాడు. నిన్ను నన్ను కూడా అలాంటి స్థితిలో కాకుండా, మనం ఎక్కువ తక్కువ అనేది కాకుండా, భేదం లేకుండా అందరూ సమానమే, దేవుని రాజ్యానికి వారసమే, ఆయన తోటలో పనివారమే. నిన్ను ఇప్పుడు పిలిచాడా, నిన్న పిలిచాడా, రేపు పిలిచాడా, ఎల్లుండి పిలిచాడా అనేది కాదు. ఎప్పుడు పిలిచినా ఆయన పిలుపు తగినట్టు జీవితం మన కుటుంబాలు కట్టుకున్నాం. అలాగే లోకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. పేతురు, ఇదిగో మేము మీకు కలిగినవేమి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మనగా దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టి వాడెవడనైను ఇక్కడ ఏమంటున్నాడు? అందరినీ వదిలిపెట్టారంటే ఇక్కడ తల్లిదండ్రులు. ఆయన కూడా అంటున్నాడు శిలువ మీద ఉండను, ఇదిగో నీ తల్లి ఎవరు? దేవుని రాజ్యానికి ఇది వారసులకు సంబంధం లేదు. అందరము కూడా దేవుని రాజ్యానికి, మనమందరం కూడా దేవుని రాజ్య సువార్తలో పంచుకోవాల్సిన వాళ్ళము. అది ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను అందరినీ విడిచిపెట్టాలని.
విడిచిపెడతామంటే కాదది. విడిచిపెడతాం వేరు, మనం వాళ్ళతో జీవిస్తాం వేరు. మనం జీవించకూడదు వాళ్ళని ఎప్పుడూ కూడా. మనం ఎంతవరకు వాళ్ళతో నడవాలో, ఎంతవరకు 33 సంవత్సరాలు వాళ్ళతో ఉండి వారి కుటుంబ యోగక్షేమాలు కలుసుకొని మనల గురించి కూడా కొన్ని హితబోధన చేసి ఆయన నడిచాడు. అయినా సరే తల్లిదండ్రి ఎవరు, తల్లి ఎవరని అనే కాడికి వచ్చినది. మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి. మనం ఏదన్నా ముందర మా అన్నయ్య బాగు చేయ, మా కుటుంబాన్ని బాగు చేయ, మాకు కలిగిన సమస్తాన్ని బాగు చేయ అనుకోవడం. మనం అందరం కూడా ఎదటైన బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే వారిని బాధ పెట్టకుండా వారిని అందరూ సమానంగా చూసి కృపను మనకు దయచేయాలని కోరుకో. ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను అందరినీ కూడా దేవుని నిమిత్తం వాడబడి మన రాజ్యాలు కట్టబడదాం. అలాంటి స్థితిగతుల్లో ఆయన ఏది న్యాయమో మనకు అది ఇస్తాడు. ఆ న్యాయానికి తగినట్టు మనం జీవిద్దాం. మన కుటుంబంలో అది ఇది లేదు అనటానికి మనం ఏం చేశామనే దాని ముఖ్యం కదా, అది ముఖ్యమైనదిగా. మనం దేవునికి ఏం చేశాం? కూలికి వెళ్ళిన వాళ్ళు కూలికి వెళ్ళారా? వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళకి సమానంగా ఇచ్చాడు. నీకు నాకు ఇస్తాడు. ఎప్పుడు మనం ఆయనతో అంటుకట్టబడినప్పుడు, ఆయన రాజ్యానికి వారసులు అయినప్పుడు, ఆయనతో మనం అంటుకట్టబడి మనం ప్రార్థనలో ఏకీపించి మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అన్నీ కూడా మనకు సమకూర్చి పెడతాడు. ఏది కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని కోరుకుంటున్నాడు మన తండ్రి ఎలా ఉన్నాడంటే, ఒక తల్లిదండ్రులు ఎలా బాధ్యత కలిగి ఉంటారు అలా స్థితిగతిలో ఉంటున్నాడు. మనం అలాగే ఉండాలని కోరుకుందాం. అలాగే లాస్ట్గా ఇప్పుడు కీర్తనల గ్రంథం 105వ కీర్తన 17వ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యేసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత కాళ్ళ నొప్పించి ఇనుము అతని ప్రాణమును ఆరాధించెను అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ వారికంటే ముందుగా ఆయన్ని ఒకరిని పంపినట్టు. నీ కోసం, నా కోసం ఒకరిని పంపారు. మన కోసం అదే సేవకుడు. ఆ సేవకుడు మనతో మాట్లాడాలి, మన జీవితాలు కట్టబడాలి. సేవకుడు నోట ఏ మాట వస్తే అది దేవుని మాట అయి ఉండాలి. అది దేవుని మాటలో మనం నిలబడతాం. ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. మీరు వెల్లుడి, మీకు ఏది న్యాయమో అది ఇస్తానంటున్నాడు. మనం అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా ఇడిచిపెట్టి మనం సేవలో ముందుకు చదవు. నాగటి మీద చేయి వేసినోడు వెనకటి తిరిగి చూడకూడదని నాగటి మీద సేవా జీవితంలో మనం అడుగు పెట్టు. ఆయన జీవితానికి మనం సమర్పించుకొని దేవుని నిత్య రాజ్యానికి వారసుద్దాం. ఆయన ఏది మనకు ఇవ్వాలో అది సిద్ధపరిచించాడు కాబట్టి మనం దిగులు పడక ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో నన్ను కోరాలని ఆశపడుతున్నాడు. అలాంటి జీవితం అనుభవించి నిత్య రాజ్యం పొందుదుముగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ